గొలియాతును చంపినవాడు, సింహాలు చీల్చినవాడు, ఎలుకమంటును చీల్చినవాడు, ఇలాంటి పరాక్రమమైన శక్తి మీద ఈ దావీదు ఏమైపోయాడు తెలుసా అండి? పిచ్చివాడుగా మారిపోయిన పరిస్థితులు అక్కడ మనం చూస్తాం. కారణం ఏంటంటే తన నిర్ణయం కరెక్ట్ గా లేదు. కాబట్టి ఆ సలహా ఇచ్చే వ్యక్తి ఎలా ఉండాలంటే చాలా మంచిగా ఉండాలి. ఇచ్చిన సలహా సరైన టైంలో సరిగా ఇవ్వలేకపోతే ఆ ప్రభుత్వమే కూలిపోతుంది. ప్రియులారా, హేమాను ఎలాంటి వాడంటే ప్రభుత్వపు మనిషి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో లేవీడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలులకు రాజు లేనప్పుడు లేవీడైన ఒకడు ఎక్కడికి వెళ్ళాడంట? యూదా బెత్లెహేములోకి వెళ్ళాడు. యూదా బెత్లెహేములో నుంచి యేసయ్య వచ్చాడన్న సంగతి మనకు తెలుసు. కానీ దానికంటే ముందు ఎవరు దొరుకుతున్నారంట అక్కడ?